కొని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మమ్మల్నిగా ప్రేమించు పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానంలోకి వచ్చి ఉండగా ఎన్నిక లేని వాడిని నాయన, నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి. నీ ఆత్మను కుమరించుని, కేవలము నాయన నీ పరిశుద్ధాత్మునికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవ వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరి దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలము పాపించు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో మరి జరిగిన అనేకమైన సంఘటనలు మరి మత్తయి, మార్కు, లూకా రాశారు. యోహాను కూడా రాశాడు. కానీ యోహాను ఎక్కువ కూడా ఆయన బోధల మీద ఫోకస్ చేసినట్టుగా చూస్తాను. ముగ్గురు మరి పరిశుద్ధులైతే మాత్రము, సువార్థికులైతే మాత్రము దే ఆర్ ఫోకస్డ్ ఆన్ ది ఇన్సిడెంట్స్ ఆఫ్ ది జీసస్ యొక్క జీవితంలోని ఇన్సిడెంట్స్ మీద చాలా ఫోకస్ చేసినట్టుగా చూస్తాం. చాలా విషయాలు రాసినట్టుగా చూస్తాం. ఈ అధ్యాయంలో 9వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు మరి దేవుని వాక్యమాలలో చూసినప్పుడు యేసు ప్రభు వారి పరిచర్య తన శిష్యులను వెంట పెట్టుకుని చేస్తాడు 3.5 సంవత్సరాలు. ఎవరినైతే తాను పిలుచుకున్నాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఇది మంచిదన్న శుభదినం. ఎందుకంటే మనకు ఇండియన్ క్రిస్టియన్ డే, ఎందుకంటే తోమా గారి యొక్క మరణమును జ్ఞాపకం చేసుకుని ఇండియన్ క్రిస్టియన్ డేను మనం ఆచరిస్తున్న శిష్యుల గురించి ధ్యానించడము ఇది మంచిది. మనకు దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ మరి ప్రభు తన పరిచర్యలో he was just training the disciples. ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన తన శిష్యులను వెంట పెట్టుకున్నట్టుగా చూస్తాం. ఆయన ఏకాంత ప్రార్థనలు తప్ప ఆల్వేస్ ఎవ్రీ ప్లేస్ దేవేర్, అంటే అట్లీస్ట్ ఒక్కరిద్దరు ముగ్గురునైనా తీసుకుని వెళ్ళేవాడు. సాక్ష్యమేత పెట్టి అందరినీ తీసుకుని వెళ్ళేవాడు. మరి దేవుని వాక్యభావంలో ఈ అధ్యాయంలో చూసినప్పుడు కూడా మన రూపాంతర కొండ కనబడుతుంది. రూపాంతర కొండ మీదకి ఆయన ముగ్గురు తీసుకెళ్ళి, పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురు తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. ఆ సంగతి మనకు తెలుసు, అందులోకి నేను పోను. ఆయన రూపాంతరం చెందిన తర్వాత తనైన దేవుడు అక్కడ మోషే మరి ఏలియా తనతో మాట్లాడు. పరలోకం నుంచి దేవుని యొక్క సందేశం తీసుకుని బిఫోర్ ది క్రాస్, ఆ సిలువకు వెళ్లే ముందు దేవుని యొక్క మరి తలంపులు, దేవుని యొక్క వర్తమానము తీసుకొచ్చినట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఆ తర్వాత మరి తండ్రైన దేవుని స్వరములో శిష్యులు వినడు. ఈయన నా ప్రియ కుమారు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అని తండ్రైన దేవుడు మరి మాట్లాడినట్టుగా చూస్తాం. ఆ తర్వాత పిల్లల కొండ దిగి కిందికి వచ్చారు. అక్కడ సంగతిని చూసినప్పుడు, ఆ తర్వాత సందర్భంలో చూసినప్పుడు మనందరూ తెలిసింది ఏంటంటే 9 మంది కింద ఉన్నారు, పైన 3 ప్రభుతో ఉన్నారు. ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చాడు. దయ్యం వచ్చిన వాడిని కుమారుని తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఆ దయ్యంను వెలగొట్టలేకపోయినట్టు. దే ట్రైడ్ దే బెస్ట్ బట్ దే కుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ది డెవిల్. నిజంగా ఒకసారి చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువు కొండ దిగి రాగానే ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అక్కడ ఒక వాగ్వాదం జరుగుతున్నట్టుగా చూస్తాం. సమ్ డిస్కషన్ వాస్ గోయింగ్ ఆన్ దేర్. ఏంటా డిస్కషన్? రీజన్ ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి తండ్రి చెప్పిన మాట ఏంటంటే, నేను నా కుమారుని శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వారు బాగు చేయలేకపోయారని చెప్పినట్టుగా చూస్తాం. దేర్ వాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఆ తర్వాత ఇక్కడ కూడా మన వాక్యభావంలో కూడా శిష్యులు ఎవరు గొప్పవారని ఆర్గ్యూ చేస్తారు. ఒక చెప్పాలంటే దిస్ ఇస్ చాప్టర్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. కొన్నిసార్లు 2 different ఆర్గ్యుమెంట్స్ అదే, వాగ్వాదము, లేకపోతే ఒకరొకరు డిస్కస్ చేసుకోవడంలో అన్నాడు. అప్పుడు ప్రభు నిజంగానే ఆ కుమారుని మరి పిలిచినట్టుగా చూస్తాం, ఆ దయ్యమును గద్దించినట్టుగా చూస్తాం. ఆ కుమారుని స్వస్థపరిచాడు. తండ్రిని అడిగాడు, మరి నువ్వు నమ్ముచున్నావా అని అడిగితే, నేను చేయగలుగుతాను, నమ్ముచున్నావా అంటే, నమ్ముచున్నాను ప్రభు అంటాడు. నమ్ముతా నీవంతైతే నమ్మువానికి సమస్తం. ఎంత ఇష్టమైన మాట కదా మనకు. లవ్ దిస్ వర్డ్. నిజంగా చాలాసార్లు అనిపిస్తుంది. నిజంగా కొన్నిసార్లు ఇస్ అ వండర్ఫుల్ వర్డ్. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది లవ్ దిస్ వర్డ్స్. కొన్ని వర్డ్స్ సో టచ్గా ఉంటుంది. ఎందుకంటే వి డిజైర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ అవసరాలన్నిటికీ వాక్యం అవసరం అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ అవసరాలన్నిటికీ వాక్యం అవసరం కాబట్టి నమ్మాలి, కాబట్టి నమ్మితే కార్యం జరుగుద్ది. కాబట్టి ఆ మాట వల్ల మనం అనేకం పొందుకోవచ్చు. ఆ మాటలో విశ్వసించడానికి నమ్ముతా నీవంతైతే నమ్మువానికి సమస్తము సాక్ష్యం ప్రభుత్వంగా చూస్తాం. దేవుని వాక్యభావంలో మన వాక్యభావంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూసినప్పుడు ఇంకొక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అంటే వారు కపెర్నౌముకు వస్తున్నారు. దే వర్ ఆన్ ది వే టు ది కపెర్నౌమ్. ఆ కపెర్నౌముకు వస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న శిష్యులు వస్తున్నారు. బహుశా యేసు ప్రభు వారు
ముందు నడుస్తున్నాం, శిష్యులు వెనక నడుస్తున్నారేమో. హీ వాస్ లీడింగ్ దెమ్. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన బోధకుడై ఉన్నాడు, ఆయన గొర్రెల కాపరి కాబట్టి హీ హావ్ టు లీడ్ దిస్ షీప్ కాబట్టి ఆయన ముందు నడుస్తున్న వెనక నడుస్తున్నారు. బట్ వెనక దేర్ వాస్ సమ్ ఆర్గ్యుమెంట్ వాస్ గోయింగ్ ఆన్. వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది. అంటే డిస్కషన్ వాజ్ అబౌట్ హూ ఇస్ గ్రేటర్ ఇన్ ది డిసైపుల్స్. ఆ 12 మందిలో ఎవరు గొప్పవారు అన్న ఆలోచనలో ఉన్నట్టుగా చూస్తాం. ఒకరొకరు మరి వారి గొప్ప చెన్నెలకు గొప్పవారు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు నేను ఫలాన్ చేశాను అంటారు కదా. కొన్నిసార్లు మిస్సే కదా. కొన్నిసార్లు నేను గొప్పవాడిని ప్రూవ్ చేయడానికి వి టెల్ థింగ్స్. ఎందుకంటే మనం చేసిన ఆసమ్ థింగ్స్ ఏదో గొప్ప ఏదైతుందో, అరే నువ్వు ఇది చేస్తే బాబు దీనికంటే గొప్ప నేను చేసిన అని చెప్పుకునే సంగతి ఉందేమో. బహుశా యేసు ప్రభుతో వస్తున్నప్పుడు ఆయన పరిచయలు ఇవన్నీ రాయలేదు. ప్రభు మిరాకిల్స్ రాశారు, కానీ ఈ యేసు ప్రభువు వారిని పంపించే అద్భుతాలు కూడా చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఈ సెంటెన్ కదా, యేసు ప్రభు వారు శిష్యులు ఇద్దరిద్దరుగా పంపించినప్పుడు ఆ దయ్యాలు కూడా వారికి లోబట్టినట్టుగా చూస్తాం. స్వస్థ కార్యం చేశారు, దేవుని రాజ్యం గురించి ప్రకటించినట్టుగా చూస్తాం. ఆ కార్యాల గురించి కూడా వారు ఏమైనా డిస్కస్ చేస్తున్నారు తెలియదు, డౌన్ నో. బట్ ఏ కార్యాల గురించి ఎవరు ఏం చేశారని చెప్తున్నారు, కానీ దే వర్ డిస్కసింగ్ దట్ హూ ఇస్ గ్రేట్ అనే విషయానికి ఒక కన్క్లూషన్కి రాలేదు. ఎందుకు కన్క్లూషన్ రాము? ఎందుకు రాము కన్క్లూషన్? ఎందుకంటే అవతల చెప్పింది మనం ఒప్పుకోం కాబట్టి వి డోంట్ యాక్సెప్ట్ కదా. అవతలలో ఏదైనా గొప్ప విషయం దాని ముందు దానికంటే గొప్పది నాకు తెలిసిలే అని అడుగుంటుంది. వి డోంట్ యాక్సెప్ట్. అని నిజంగా దెర్ వాజ్ అ డిస్కషన్. కన్క్లూషన్ వచ్చినట్టు ఎక్కడ బైబిల్ గ్రంథంలో ఏం రాయలేదు. కానీ యేసు ప్రభు వారు ఎంత తెలిసిన యేసు ప్రభు వారు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఎక్కువ టైం లేదు. ఎందుకంటే యేసు ప్రభు మనసు తెలిసినట్టే చాలా విషయాలు చెప్తున్నాయి దేవుని వాక్యం. ఒకవేళ యేసు ప్రభు మన ఒక మాట చూసినప్పుడు దేవుని వాక్యం పంచినప్పుడు యేసు ప్రభు కపెర్నౌములోకి వచ్చారు. ఎక్కడైతే రావాలో అక్కడ వచ్చారు. ఏ ఇంట్లోకి వెళ్ళాలి అయితే ఆ ఇంట్లోకి వెళ్ళాలో ఆ ఇంట్లోకి వెళ్ళగానే యేసు ప్రభు వారు మొట్టమొదటి అడుగుతారు, వాట్ వాజ్ ది ఆర్గ్యుమెంట్? మీ మధ్యలో జరుగుతున్న సంభాషణ ఏంది అన్నప్పుడు మరేం మాట్లాడలేకపోయినట్టు ఆ తర్వాత ప్రభు ఎలా దేవుని రాజ్యంలో గొప్పగా ఉండాలన్న సంగతిని మరి తెలియజేసినట్టుగా చూస్తాం. ఒకవేళ ఫస్ట్ పాయింట్లో ఉండమంటే ఫస్ట్ పాయింట్లో ఉండే మాట ఫస్ట్ పాయింట్ మాట్లాడమంటారు కాదు. I can say దేవుని వాక్యం నేను అసలు యాక్చువల్లీ మొత్తం కవర్ చేయాలనుకున్నాను, అందుకే ఫస్ట్ పాయింట్ లో కొంచెం స్కిప్ చేసిన. లెట్స్ సీ దేవుని ఆడుకున్నట్టు ప్రకారం మొట్టమొదటిలో ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు వారు వారి శిష్యులతో అడగడం వల్ల కారణం ఏంటంటే దేవుని వాక్యమాల్లో యేసు ప్రభు వారు ఒక మాట్లాడుతూ ప్రశ్న అవుతున్నారు, వాట్ వే యు ఆర్ డిస్కసింగ్ ఇన్ ది రోడ్. మరి వచ్చిన ఒకసారి 3 వచ్చిన ఒకసారి చూద్దాం. అంతటా వారు కపెర్నౌముకు వచ్చినను వారు ఎవరి గొప్పవారని ఆయన ఇంటప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని కూర్చి కొన్నిసార్లు నిజంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నిజంగా యేసు ప్రభు వారు ఒక ప్రశ్న వేస్తున్నాడు. హి వాజ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్. ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటంటే వాట్ వాజ్ ది ఆర్గ్యుమెంట్ కదమ్మా. ఒకవేళ ఆయనకు ఆర్గ్యుమెంట్ ఏందో జరుగుతున్న సంగతి తెలియకపోతే ఫైన్, అది బాగుండేది. హీ నోస్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఈరోజు నీతో నాతో కూడా ప్రభు అనే ప్రశ్న అడుగుతున్నాను అనుకో, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నా లైఫ్ అని అడిగితే ఏం చెప్తాం? జవాబు శిష్యులు వచ్చినప్పుడు శిష్యులతో మాట్లాడి వాజ్ ఆస్కింగ్, యేసు ప్రభు వారి గురించి తెలియదా అంటే హి నోస్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తము ఎరిగిన వాడు పిల్లలు. ఆయనకు తెలియనిది ఏమీ లేదు, కానీ స్టిల్ హి హాస్ సమ్ క్వశ్చన్. కొన్నిసార్లు దేవుడు మనం ప్రశ్నిస్తుంటాడు. ఈ రోజు పిల్లలు అక్కడ వస్తున్నప్పుడు ఆ వచనం రాశాడు, వారు ఎవరి గొప్ప వారి సంగతి వారు డిస్కస్ చేస్తున్న సంగతిని వచ్చి ప్రభు అడిగాడు, వాట్ వాజ్ ది డిస్కషన్. He knows the discussion. ఆయన హృదయంతో ఎరిగిన వాడు, ఆయన సమస్తము ఎరిగిన వాడు కాబట్టి he knows every discussion. Still he asks, what was the discussion? దీనికి ప్రభు ప్రశ్నలకు వచ్చేయాలంటే ఆది కాండంలోకి వెళ్ళాల్సి వస్తుంది కదా. ఆది కాండంలో వచ్చినప్పుడు ఆదామా నీవెక్కడా కదా, వేర్ ఆర్ యూ? దేవుని తెలీదమ్మా. సృష్టి యావత్తుతోటి మాటతో సృష్టించిన దేవుడు, స్వహస్తాలతో నరుని నిర్మించిన దేవుడు, నరుడు ఏం చేస్తాడో ఏం చేయడో ఎక్కడున్నాడో ఎలా ఉంటాడో can't he find out? Adam, but I still ask, Adam,
వేర్ ఆర్ యు? ఎక్కడ అన్నప్పుడు ఆదాము అన్నాడు, నీ స్వరం నేను విన్నాను, కానీ I was hiding because I was naked. చాలాసార్లు నిజంగా అనిపిస్తుంది ఈ మాట చదివినప్పుడు, చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఈరోజు పిల్లరా చాలా మంది దేవుని మాట, దేవుని స్వరం వినకుండా దాచుకుంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద నేకెడ్నెస్. దేర్ ఆర్ స్పిరిచువల్ నేకెడ్. ఆత్మీయమైన దిగబత్వము ఎక్కడ బయటపడిపోతుందో, దేవుని వాక్కులో నేను చేస్తున్న పొరపాటు జీవితాన్ని ఎక్కడ బయటపడిపోతో, ఎక్కడ తేట తెల్లమైపోతో, ఎక్కడ తెలిసిపోతుందో, ఎక్కడ నగ్నత బయటపడిపోతాడో, దే విల్ హైడ్ బిహైండ్ సంథింగ్ ఎల్స్. Do not come into the presence of దేవుని సన్నిధిలోకి చాలా మంది విశ్వాసులు యేసు రక్తంలో కడగబడ్డవారు, బాప్టిజంలో అనేక సంవత్సరాలు ప్రభువుని వెంబడిస్తున్నారు. స్టిల్ దే హైడ్ ఫ్రమ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ది వాయిస్ ఆఫ్ ది గాడ్. అసలు ఆయాసం అనిపిస్తుంది. అందుకే దేవుడు అడుగుతున్నాడు, వేర్ ఆర్ యు? వేర్ ఆర్ యు? కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని తెలిసి అడిగాడు. ఈరోజు ఎవరిది ఏలియాను కూడా పిలిచాడు కదా. ఏలియాను 19 మొదటి రాజుల గ్రంథంలో అంటాడు, రెఫరెన్స్ తీయను. 2వ రాజుల గ్రంథంలో, 1 రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం అంటాడు, ఏలియా పారిపోతుంటున్నాడు. ఆ కరిమేలు కొండ మీద 450 మంది ప్రవక్తలను, బయలుదేవ ప్రవక్తలు హతం చేసిన తర్వాత జెజబేలు చంపేస్తా అంటే పారిపోతుంటాడు. పారిపోతుడు గుహలో దాచుకుంటే దేవుడు అంటాడు, ఏలియా వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ అంటాడు. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటాడు. ఏదో జవాబు చెప్తాడు, మళ్ళీ అడుగుతాడు దేవుడు, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్. ఈరోజు ఒకసారి మళ్ళీ పరీక్షిద్దాం. ఇస్ గాడ్ ఆస్కింగ్, మళ్ళీ అడుగుతున్నాడా, ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నావా, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావా? ఒకసారి ప్రశ్నించుకోవాలి మనం. లెట్ us examine ourselves. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని వాక్యం నిజంగా, దేవుడు నిజంగా ఆయనకు తెలియదు ఏం లేదు. యేసు ప్రభు వారు కూడా పరిచయం ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఇంకో సందర్భంలో ఒక పక్షవాయు వలన తీసుకొచ్చారు. 4 మోసుకొచ్చారు. పైనుంచి రూపు తీసేసి కిందికి ఇచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి స్థలం లేనప్పుడు తీసుకొచ్చినప్పుడు ప్రభువు ఒక మాట అంటాడు. అక్కడ ఆయన స్వస్థతను తీసుకొస్తే ప్రభు అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయంట. Your sins have been forgiven. Your sins have been forgiven. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మాట చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ అనుకుంటున్న మాట ఏంటంటే, ఈయన దైవ దూషణ చేస్తున్నాడు, పాపములు క్షమించువాడు దేవుడే కదా, ఈయనకు ఏ అధికారం కలిగిన దైవ దూషణ చేస్తున్నట్టే యేసు ప్రభు అంటే అక్కడ చూసినట్టు, వారి హృదయంతరంగంలో ఎరిగిన వాడై, why do you think in your hearts అంటాడు. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్పారు? ఎందుకంటే he knows every thought in our hearts. మన హృదయంలో ఉన్న ప్రతి తలంపులో, మన తలంపులో ఉన్న ప్రతి తలంపు ఆయన ఎరిగి ఉన్నాడు. అది ఎరిగి ఉన్నవాడు శిష్యులు వస్తున్నప్పుడు, వెనకాల వస్తున్నప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ప్రభు లేడు. కానీ ప్రభు he knows everything. Still he asks some questions about it. ప్రభు ప్రశ్నిస్తున్నాడు. And God questions whenever we are in the wrong way. నేను మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఓ జవాబు చెప్పేది మాకు. ఒకసారి మార్కెట్ చాలా సేల్స్ డల్ ఉన్నప్పుడు మా బాస్ పిలిచి నన్ను బాగా క్లాస్ చెప్తుంది. ఇది ఎట్లా ప్రతి మంత్ అయిపోయింది నా టార్గెట్. ప్రతి మంత్ అయ్యేది. సరే ఎప్పుడు అడగలేదు, సరే ఇవ్వలేదు, ఇంత అడుగుతున్నావు అంటే, చేసినప్పుడు ఎప్పుడన్నా అడిగిందా నేను? అడగలే కదా, చేయనప్పుడు అడుగుతా. ఎప్పుడన్నా అడిగిందా? అడగలేదు. ఎందుకు? మంచి చేశావు, ఈ మంత్ రాలేదు కాబట్టి నేను అడుగుతున్నాను. అందుకే whenever God has something, let us examine ourselves. There's something wrong with us. And even disciples know there is something wrong with them. మీరు అక్కడ కింద చదవండి ఒకసారి. కింది వాక్యం కింది వచ్చిన చూద్దాం. అక్కడ నేను చూపిస్తాను శిష్యులకు ఎలా తెలుసు. ఒకసారి చూద్దాం. కింది వచ్చిన వారు ఊరకుండిరి. చాలా బాగా. They kept silent. But silence speaks its volume. ఎప్పుడైతే మౌనంగా ఉంటామో అది ఎలిగితే చెప్తుంది మనం ఏం చేస్తాం సంగతి. చాలాసార్లు కొన్నిసార్లు అనిపిస్తుంది. మనం చాలా అనుకుంటాం, నేను మౌనంగా ఉంటే కాదు, మౌనంగా ఉంటే నువ్వు ఎక్కడ పొరపాటు పడ్డావన్న సంగతి ఆ మౌనము ఎలుగెత్తి ప్రకటిస్తుంది. అందుకంటే they were silent, but God knows their wrong in way.
చాలా సైలెంట్గా ఉన్నాం, సైలెంట్ ఉంటుంది చెప్పేస్తుంది, సైలెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం తప్పు చేయమో సైలెంట్గా ఉండగా నేనేం చేసినా ఏమన్నా టకాటక్ ఇమిడియట్ వర్డ్ వస్తుంది. ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామంటే ఆల్మోస్ట్ వి యాక్సెప్టెడ్ దట్ ఎస్ సంథింగ్ రాంగ్ విత్ అస్ కదా. మౌనంగా ఉన్నాడంటే రైట్, ఓకే రైట్. మౌనంగా ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏదో చేస్తారు మౌనంగా ఉంటారు చాలా మందికి అలవాటు మౌనం. అందుకే తెలుగులో మౌనము అర్థాంగీకారం అంటే కదా. ఆల్మోస్ట్ హాఫ్ కాదు అసలు, టోటల్ యాక్సెప్టెన్స్ అన్నారు. ఇక్కడ ఈ సందర్భంలో చూసిన ఇట్ ఈస్ ఎ టోటల్ యాక్సెప్ట్. దే వర్ డిస్కసింగ్ సంథింగ్ రాంగ్. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన అడుగుతున్న వాడు, ఎందుకంటే ఆ దేవాతి దేవుడు ఆ పరమును విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే నిన్ను విమోచించడానికి, ఆ సిలువ కార్యం చేయడానికి ఆయన మానవుడిగా భూమి మీదకి he left everything, the greatest of the heaven, and came to earth. ఆయన వెంబడిస్తున్న నీవు, you want to show that I am someone great, the greatest God, the only one and only God, the mighty God, coming in a form of a human. ఒకసారి ఒక వచనం చూపించాను ఆశయం. I love this one. నాకు చాలా రోమపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. నాకు ఈ మాట చాలా ఇష్టమైన మాట. ఒకసారి చూద్దాం. రోమపత్రిక 3-4 వచనాలు ఉంటుంది. ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. కొన్నిసార్లు కొన్ని వచనాలు మీకు ఇష్టం ఉంటుంది. దేవుని వాక్యం ఆలోచిస్తాం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే మన యందు ధర్మశాస్త్రం యొక్క నీతి విధి నెరవేర్చబడి, ధర్మశాస్త్రం వల్ల మన నీతి వల్ల కాదు కాబట్టి దాన్ని నెరవేర్చబడ్డానికి 4 వచనం కొద్దాం వదిలేసాము. 4 వచనం పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. He came in a sinful nature, sinful body. పరిశుద్ధులైన దేవుడు ఆ పరమును విడిచిపెట్టి ఒక పాప శరీర ఆకారము ధరించుకొని ఆ పాపమునకు శిక్ష సిలువలో విధించడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉంటే, ఆయన అంత తగ్గించుకొని వస్తే, ఆ గొప్ప దేవుడు అంత వస్తే వెనకాల ఆయన వెంబడించేవారు they were discussing that who is the great. ఇప్పుడు మాట్లాడతారమ్మా ప్రభు అడిగినాక मैं क्या बोलता अब क्या बोलता అంటే मैं क्या बोलता ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే ఆ దేవాతి దేవుడు ఆయన పరమును విడిచిపెట్టి రిక్తుడిగా అంటాడు. అన్ని తన గురించి తాను చెప్తున్నప్పుడు నేను వెంబడిస్తా అంటాడు. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు మనుష్య కుమారుడు తలవాల్చుటకు కించిత్తు స్థలము లేదంటాడు. సో ఆయన సృష్టికర్తకు ఆయనకు స్థలం లేదన్నమాట. తలబెట్టుకోవడం తల పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలా వచ్చిన దేవుడిని వెంబడిస్తున్న మీరు నేను గొప్ప అంటే ఎవడు గొప్పరా బాబా అంటే దిస్ ది ప్రాబ్లం. మేబీ దిస్ వాస్ ది మోస్ట్. యేసు ప్రభు వారి పరిచర్య జీవితంలో చూసినప్పుడు చాలా అప్సెట్. దిస్ వాస్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అప్సెట్. దే వర్ థింకింగ్ దట్ హూ వాస్ ది గ్రేట్. ది బేసిక్ రీజన్ ఏంటంటే పిల్లరా, యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఆ దేవాతి దేవుడు వస్తున్నప్పుడు ఆయన అంత తగ్గించుకుని అలా వచ్చినప్పుడు ఇందులో ఎవరు గొప్పవాడు, నేను కనుడిగా ఉండాలి, నేను యేసు ప్రభు తర్వాత నేను అన్న స్థితిలోకి వచ్చేసి ఈరోజు విశ్వాసం కూడా చాలాసార్లు మనం అదే చేస్తున్నప్పుడు యు వాంట్ టు బి ది బెస్ట్. అండ్ జీసస్ షోస్ హౌ టు బి బెస్ట్. ఎలా ఉండాలన్న సంగతి నేను అక్కడ ముగిచ్చేసి, నేను 2వ పోగొట్టుకోవడానికి ముగిచ్చేసి 1వ పాయింట్ ముగించి 2వ పాయింట్కి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నాకు టైం తక్కువ ఉంది కాబట్టి దేవుని వాక్యం మనం చేయబడింది. ఒకసారి దేవుని వాక్యం లెట్ మీ గో ఇంటూ ది సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. మనం యేసు ప్రభు వారు ఇక్కడ దేవుని మాటలో చూసినప్పుడు యేసు ప్రభు వారు ఒక చక్కని మాట చెప్తుండే. ఏం మాట చెప్తుండంటే, ఇప్పుడు పిల్లరా ఒక విషయం చెప్తాడు యేసు ప్రభు. ఇఫ్ యూ వాంట్ టు బి ది గ్రేటెస్ట్ వన్ యూ హావ్ టు డూ సమ్ థింగ్స్. 2 విషయాలు అక్కడ చెప్తాడు. దేవుని రాజ్యములో గొప్పవాడిగా కనుడిగా ఉండడానికి గల 2 రీజన్స్ చెప్తాడు. ఒకటి ఏంటంటే యూ హ్యావ్ టు బి లాస్ట్. ఇఫ్ యూ వాంట్ టు బి ది ఫస్ట్ యూ హ్యావ్ టు బి ది లాస్ట్. అంతేనాడమ్మా? ఒకసారి చదువు సరే చదువు.
మొట్టమొదటి రీజన్ ఏంటంటే, ఎలా నువ్వు గొప్పవాడిగా ఉండే దేవుని రాజ్యంలో, ప్రభు రాజ్యంలో, ఇఫ్ యూ వాంట్ టు బి ది ఫస్ట్, యూ హ్యావ్ టు బి ది లాస్ట్. దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్. మనకు తెలిసిన వాక్యం చాలా సుపరిచితం. ఒకసారి లూకాసు వార్త కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, ఎందుకంటే అది చెప్పకుండా చెప్తే, రెఫరెన్స్ చెప్పకుండా చెప్తే నేను చెప్పేవచ్చు కానీ అంత 9వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. లెట్స్ సీ ఒకసారి. చాలా ఉన్నాయి రెఫరెన్స్లు కానీ కొన్ని మాత్రం ఇస్తాను. ఐ గివ్ సమ్ మోర్. 9:23 లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన, కొన్నిసార్లు అనిపిస్తుంది వాట్ వండర్ఫుల్, బైబిల్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. మరియు ఆయన వెంబడిస్తున్న వార్తలు అంటలేడు అన్నమాట, అందరితో అంటాడు. దిస్ వర్డ్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. ఎవ్రీవన్ హూ వాంట్ టు ఫాలో. అందరితో ఇట్లా నేను ఏమంటున్నాడు, అందరితో ఏమంటున్నాడు యేసు ప్రభువారు, ఎవడైనను నన్ను వెంబడించగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడిపోవాలి. అందులో పోలేదు, పెద్ద సబ్జెక్ట్ అందులోకి పోయి అంటున్నాడు. ది బేసిక్ ప్రిన్సిపల్ టు ఫాలో జీసస్ ఇస్ టు డినై అవర్-సెల్ఫ్. ఆ డినై దగ్గరనే ఉంటారు, అందులో పోను. అంతకంటే ఎక్కువ చెప్తే సరిపోదు టైం. ది బేసిక్ ప్రిన్సిపల్, యేసు ప్రభువుని వెంబడించాలి. ఐ వాంట్ టు ఫాలో జీసస్. ఫస్ట్ థింగ్ ఐ షుడ్ డూ ఇస్ దట్ డినైయింగ్ మై సెల్ఫ్. ఇఫ్ యు డినై యువర్ సెల్ఫ్, there will be no question of being first. కదమ్మా, ఇప్పుడు నన్ను నేను ఉపేక్షించుకున్నాక నేను కాదులే అనుకున్నప్పుడు నాకు నేను విలువ లేదు. ఇఫ్ ఐ పుట్ సంబడి హెడ్ నా ముందు పెట్టుకుంటే ఈ ఆర్గ్యుమెంట్ వస్తుందా? అందుకే యేసు ప్రభువు అక్కడ చెప్తున్న బేసిక్ ఏంటంటే, ఇఫ్ యు వాంట్ టు ఫాలో మీ, యు హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. శిష్యులతో అదే మాట చెప్తుంది ఇక్కడ. ఏమంటుందంటే, యూ హ్యావ్ టు బి లాస్ట్. ఎలా లాస్ట్ అంటే, మనం ఇంట్లో ఫంక్షన్ చేస్తే అందరిని పిలిచాం అనుకో, భోజనం పిలిచాం, అందరు ప్రేయర్ పెట్టుకున్నాం, మంచి భోజనం పెట్టుకున్నాం అనుకో, అందరిని పిలిచి కూర్చొని అని చెప్పేసి మనం టేబుల్ మీద అన్నం పెట్టుకొని తింటుంటే ఎట్లుంటుంది? ఏం దావా చేస్తారా బాబు అంటాడు కదా. అందరిని దావా పిలుస్తాడు, ఆయన అన్నం పెట్టుకుంటాడు. సార్ ఇట్ లుక్ ఆక్వర్డ్ కదా. ఈ రోజు మనం ప్రభువును వెంబడిస్తున్నప్పుడు మనం లాస్ట్ లో ఉండాలి. వీ హ్యావ్ టు బి లాస్ట్. అందుకని చూసినప్పుడు దేవుని వాటపాటలో చూసినప్పుడు వీ హ్యావ్ టు బి లాస్ట్. వీ హ్యావ్ టు డినై అవర్ సెల్ఫ్. నో పాయింట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్. అందుకే ఫిలిప్పీ పత్రికలు అంటాడు, రెఫరెన్స్ చాలా ఉన్నాయి అంటాడు కదా, ఒకని కంటే ఒకడు యోగ్యుడని ఎంచుకొనొచ్చు అంటాడు. ఫిలిప్పీ 2:3 అంటాడు, ఒకడి కంటే ఒకడు యోగ్యుడు, నాకంటే వాడు యోగ్యుడు అనుకుంటే ఈ డిస్కషన్ రాదు. ఏ డిస్కషన్ అయితే మీరు చేస్తున్నారో ఆ డిస్కషన్ రాదు. ఎందుకంటే నాకంటే కాబట్టి లెట్ హిమ్ బి ది ఫస్ట్, ఐ విల్ బి ది లాస్ట్. ఈ ఆర్గ్యుమెంట్ రాదు కాబట్టి అందుకే ప్రభు అంటున్నాడు, ఇఫ్ యు వాంట్ టు బి గ్రేట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, యు హ్యావ్ టు బి లాస్ట్. యు హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. నీకంటే వేరే వారు యోగ్యుడు, నీకంటే బెటర్ అని అనుకున్నప్పుడే పచ్చల్లోనూ పదముడిగా ఉంటావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ మాట శిష్యులతో చెప్తున్నారు. నాటి శిష్యులతో యేసు రక్తం కూడా నీతో నాతో కూడా మాట్లాడుతున్నట్లు ఉంటే, డినైయింగ్ అవర్ సెల్ఫ్, లెట్ us put ourselves back, put somebody else in front. మనకంటే ముందుగా అందరికీ మనకంటే ముందు వారి యోగ్యులని ఎంచే ఆ వాక్యం. ఒక మాట నిజం, కొన్ని విషయాలు నిజంగా దేవాతి దేవుడు నిజంగా యేసు ప్రభుకున్న వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే, యేసు ప్రభు ఏది కూడా చేయకుండా మనల్ని చేయమన్నాడు. అండ్ ఏదైతే ప్రభు బోధించాడు అది అక్షరాలా నెరవేర్చి చేస్తాడు. హీ విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ హి సేస్. ఒకసారి ఆ రెఫరెన్స్ ఒకటి చూపిస్తాను. మత్తయి సువార్త 11:11. ఐ లవ్ దిస్ వర్డ్. చాలా ఒకసారి చూద్దాం. చాలా ఇష్టమైన మాట, నాకు ఇష్టమైన మాట. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం యేసు ప్రభు వారు ఎలా చేశారో ఒకసారి చూద్దాం. చూద్దాం ఒకసారి చూద్దాం. 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చాలా. యేసు ప్రభు స్టేట్మెంట్ ఏమన్నాము? స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే కనుడు అవ్వలేదు. ఈయన కాడా కనుడు?
యేసుప్రభు గాడ ఆయన ఏమంటాడు? నేనైతే నీటి ద్వారా బాప్తిజం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుట కూడా ఐ డోంట్ ఈవెన్ వర్తీ టు అన్టై హిస్ లేస్ అంటాడు. అలాంటి యోహాను గురించి యేసు ప్రభు చేత స్త్రీలు కొన్న వారు అందట్లో ఈస్ పుట్టింగ్ జాన్ హెడ్ ఆఫ్ హిమ్. తనకంటే ముందు పెడుతుండగా చూస్తాం. యేసు ప్రభుకున్న గొప్ప గుణ లక్షణం ఏంటంటే వాట్ ఎవర్ హి ప్రీచెస్ హి డస్ ఎవ్రీథింగ్. తనకంటే ముందు యోహాను పెడుతున్నాడు. స్త్రీలు కొన్న వారు అందట్లో యోహాను కంటే కనుడు ఎవరు లేదు. ఈవెన్ ఈజ్ గ్రేటర్ దెన్ మీ. ఒక రకంగా అసలు నిజంగా అనిపిస్తుంది, how can God put someone greater than him? Being a son of God, he puts John in front of him. ఆయన కంటే ముందు పెడుతున్నాడు, నేర్పిస్తున్నాడు ప్రభు. అందుకే శిష్యులతో అంటున్నాడు, అని నన్ను వెంబడించడం అంటే మామూలు విషయం కాదు, ఆశామేష విషయం కాదు. నన్ను వెంబడించడం అంటే నువ్వు కాదు, నీ జీవితంలో నేనుమై ఉందండి, అనేకులు సంఘం ఉందండి, పరిచయం, ఎవ్రీథింగ్ షుడ్ బి ఫన్. యూ హ్యావ్ టు స్టే బిహైండ్. అందరికంటే వెనకుండేవాడిగా ఉండాలని ప్రభు నేర్పిస్తున్నాడు. మూడో అంశం, అంటే ఓన్లీ 5 minutes. నేను కరెక్ట్ టైం ముగించిన ప్రయత్నం చేస్తాను. చివరి అందులో అదే వాక్యం చూద్దాం. దేవుని వాక్యం, మన వాక్యం చివరి వచ్చిన 33 వచ్చింది, 33 వచ్చింది చదవండి. మన వాక్యం 35 వచ్చింది. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎలా, ఇఫ్ యు హావ్ ఎ డిజైర్ టు బి ఫస్ట్, యు హావ్ టు బి లాస్ట్. తర్వాత వారందరిలో కడపడి వాడును, అందరికీ పరిచారకుడై ఉండవలను. యు హావ్ టు బి సర్వెంట్. God says that you have to be servant. యేసు ప్రభు అదే మార్కు సువార్త 10:45 అంటున్న మాట అంటాడు కదా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట కాదు కానీ చేయుటకు వచ్చెను, అనేకుల నిమిత్తము తన ప్రాణము క్రయధనముగా పెట్టుటకు వచ్చినట్టు. He came to put life for many, not to be served, but came to serve. He set an example. యేసు ప్రభు వారు ఒక మాదిరిని చూపించారు. ఆయన ఒక దాసుడి స్వరూపం. ఫిలిప్పీ పత్రిక అంటాడు కదా, దేవునితో సమానమైన భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తుడిగా చేసుకొని అంటాడు కదా, ఒక దాసుని స్వరూపము ధరించుకొని మరణము పొందినంతగా తను తాను తగ్గించుకొని వాక్యం. నా తర్జుమాలు ఇంగ్లీష్లో చదువుతాను కాబట్టి తర్జుమాలు కొంచెం అటు ఇటు ఉండొచ్చు కదా, కొంచెం ట్రాన్స్లేషన్ అటు ఇటు ఉండొచ్చు. అసే పెట్టుకోండి. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అంటే ఆన్ టు ది డెత్ అంటాడు. దేవునితో ఈక్వల్గా ఉండాల్సిన వాడు దాసుడిగా మార్చబడ్డాడు, నీ కొరకు నా కొరకు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఆయన అంటాడు, ఐ హావ్ నాట్ కమ్ హియర్ టు బి సర్వ్డ్. నాకు మీరు ఏదో చేయాలని నేను రాలేదు, కానీ నేనే మీకేదో చేయడానికి వచ్చాను. ఏం చేయడానికి వచ్చావంటే ఆ సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా నీ నా పాపములు ఆయన భరించుకొని ఆ సిలువలో క్రయధనముగా తన ప్రాణములు పెట్టి నిన్ను విమోచించి ఆ నిత్యరాజ్యములకు వారసులుగా చేయడానికి వచ్చాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది అంత గొప్ప దేవుని ఆరాధిస్తుంది, శిష్యులు వెంబడిస్తున్న వారు తెలియాల్సింది. ఆయనే ఒక దాసుడికి వచ్చినప్పుడు యోహాను సువార్తలో కనబడుతున్న శిష్యులకు పాదాలు కడిగాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది అక్కడ నాకు నచ్చేదని పేతురు రాస్తుంది కదా, ప్రభా నీవా నా కాళ్ళు ఎప్పుడు పడవద్దు ప్రభా అంటాడు. ప్రభు అంటే నేను గడగకపోతే నాతో నీకు పాలు ఉండదురా బాబు, ఐ హావ్ టు వాష్. కొన్నిసార్లు ఇట్ వాజ్ సో వాట్, కొన్నిసార్లు అనిపిస్తుంది చాలా భయంకరమైన సిచ్యువేషన్. ప్రభు నిజంగా యేసు ప్రభు మన కాళ్ళు కడతాడు, మనం ఈవెన్ మనం కూడా ప్రభా టూ మచ్ ఇది నువ్వు నా కాళ్ళు. యూ డోంట్ వాంట్ సంబడి టు టచ్ అవర్ ఫీట్ కదా కొన్నిసార్లు అనుకో, ఎందుకంటే దట్ ఈస్ ద లోయెస్ట్ థింగ్ గాడ్ కెన్ డూ, టచింగ్ ది ఫీట్ ఆఫ్ ఎ మ్యాన్, అ సిన్ఫుల్ మ్యాన్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 12 మందిని
కాళ్ళు కడిగాడు. ఇంతకంటే ఏం చేయాలి? అంతకంటే ఏం చేయాలి? అలాంటి సూచనలు, అలాంటి ప్రభువును వెంబడిస్తున్నారు. ఎలాంటి స్వరూపంతో ఆస్తులు సర్వెంట్ టు ఆల్ అంటాడు. యు వాంట్ టు బి గ్రేట్, యు హ్యావ్ టు బి సర్వెంట్ టు ఎవ్రీవన్ అంటాడు. దాసుని స్వరూపం ధరించుకోవాలి. యేసు ప్రభువులా నీవు నేను మార్చండి. క్రీస్తు, అందుకే ఆ మాటలు చెప్పే ముందు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు ధరించుకుని ఉంటాడు. ఆయన చెప్పిన ఆ దాసుడు వచ్చే ముందు ఆ వచనం అంటాడు, 5వ వచనం అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు ధరించుకుంటారు. లెట్ us have the heart of God. దేవుని లాంటి హృదయం తగ్గించుకునే సమయం, ఇతరుని ముందు పెట్టి మళ్ళీ మనం ఉపేక్షించుకొని ఇతరుని ముందు పెట్టి అలాగే అందరికీ పరిచారకులుగా ఉంటూ ప్రభువుని పోలి జీవించడానికి దేవుడు తన ఆత్మ సహాయం దయచేసి ప్రార్థన చేసుకుందాం. లేచి నిస్తాం ప్రార్థన. ప్రభుత్వ ఆశీర్వాదం సెలకీర్తన. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రములైన చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేయవాడవు నీకు స్తోత్రం. అవునైనా ఏది కూడా నువ్వు చేయకుండా మాకు బోధించు. ప్రతిదీ కూడా ఒక మాదిరిగా చూసిన దేవా, నీ మాటల ప్రకారం, నీ యొక్క క్రియల ప్రకారం మేము జీవించటకు సహాయం, క్రీస్తు కలిగిన మనసును కలిగి జీవించే వాక్యము దయచేయండి. ఎత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయండి. వాక్యానుసరమైన జీవితం దయచేయండి. చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును మిడిన ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.